హాయ్ ఫ్రెండ్స్, నేనిప్పుడు ఆకుకూర పప్పు చేస్తున్నానండి. ఇది ఏం ఆకు అనేది నాకు తెలియదు, కానీ ఇది ఎట్లా వస్తుంది అనేది మాత్రం నేను చెప్తానండి. నేను ఇంతకుముందు దీన్ని కలుపు అనుకొని తీసి పడేసేదాన్నండి చెట్లల్లో. అంటే నేను 4-5 కుండీల్లో చెట్లు వేస్తున్నానండి. వాటిల్లో సైడ్ మొలుస్తుంది ఇది. ఆకు మందంగా ఉంటుంది. కాడలు కూడా చాలా లేతగా ఉంటాయండి. చూడ్డానికి కొంచెం లావుగా అనిపిస్తాయి, కానీ చాలా బాగుంటాయి. లేతగా బాగుంటుంది. మా అత్తయ్య చెప్పింది, అది పిచ్చాకు కాదమ్మా, మా అమ్మ అప్పట్లో కూర వండేది, చాలా బాగుంటుంది కర్రీ, ఒకసారి నువ్వు వండి చూడమ్మా అని చెప్పింది. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చేసేదంటండి. తోటలలో అయితే, అంటే మా పొలాలలో చాలా ఎక్కువ ఉంటుందండి, మాకు తెలియలేదు. ఇగోండి గింజలు, ఆ విధంగా కాయలుగా ఉన్నాయి కదా, వాటిలోంచి ఒక నల్లటి గింజలు కూడా వస్తున్నాయి. నేను కలుపు అనుకొని తీసి పడేసేదాన్నండి. చాలా సంవత్సరాలు నేను అలానే చేశాను. ఇదిగోండి ఇట్లా కాయలుగా ఉన్నాయి, పువ్వు మాదిరిగా. వాటిలోంచి నల్లటి గింజలు, నేను ఆల్రెడీ ఆకును కూడా పప్పులో వేసేసానండి. పెసరపప్పు టీ గ్లాస్ నిండా నానేసి పెట్టాను. నాకు మళ్ళీ ఐడియాకి వచ్చింది, అరే మీకు కూడా చూపిస్తే బెటర్ కదా, మీకు కూడా యూస్ అవుతుంది కదా అనేసి మళ్ళీ ఆకునంతా ఏరి మళ్ళీ ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. కలుపు అనుకొని పడేశానండి. కానీ నిజంగా చాలా బాగుందండి. నేను ఇప్పటికి దగ్గర ఒక 15 సార్లు పైనే చేశానండి ఈ ఆకుతో కర్రీని. కందిపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు సమ్మర్ కదా, కందిపప్పు వేడి కదా అనేసి పెసరపప్పు వేశాను. 2 పప్పులతో ట్రై చేశానండి. 2 పప్పులతో కర్రీ మాత్రానికి సూపర్గా ఉంది. మీరు కూడా ఇప్పుడు కుండీలలో, సిటీస్లో కుండీలలో వేసుకుంటాం కదండి, వేసుకున్నప్పుడు అది అంటే కలుపు అనుకునేసి చెత్త పిచ్చాకు అనుకొని మనం తీసి పడేయని అవసరం లేదు. అవి తీసి వండుకోవచ్చండి. అందుకనేసే మీకు చూపిస్తున్నాను మెయిన్. నేను కలుపు అనుకునేసి ఇన్ని సంవత్సరాలు చాలా పడేసానండి. కర్రీ మాత్రానికి నిజంగా తోటకూర పప్పు కంటే కూడా ఈ ఆకుతో పప్పు చాలా బాగుందండి. నాకు తోటకూర పప్పు అంటే చాలా ఇష్టము. కానీ తోటకూర పప్పుతో కంటే కూడా కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంది. దాని టేస్ట్ దాందే, దీని టేస్ట్ దీనిదేనండి. నేను పప్పు ఉడుకుతుందో లేదో అని భయానికి ఈ విధంగా చింతపండుని గిన్నెలో పెడతానండి. 3 విజిల్స్ రానిస్తాను. యాస్టీస్ మనం ఆకుకూర పప్పు అంటే తోటకూర పప్పు కానీ పాలకూర పప్పు ఎలా చేసుకుంటామో యాస్టీస్ ఇది కూడా అంతేనండి. 3 విజిల్స్ రానిచ్చానండి. ఈ చింతపండు తక్కువ పెట్టుకొని టమాటాలు ఎక్కువ వేసుకున్నాను నేను ఇప్పుడు. అంటే ఆకు కొంచెంగా ఉంది కదా, కొంచెం కలిసి వస్తుందని. ఆనియన్స్ యాస్టీస్ మీరు తోటకూర పప్పు ఎట్లా చేసుకుంటారో అట్లనే చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సమ్మర్ కాబట్టి పెసరపప్పు వాడితే మంచిదనేసి నేను పెసరపప్పు వేసాను. 3 విజిల్స్ చూడండి ఎంత బాగా పేస్ట్ లాగా అయిపోయిందో. చాలా లేతగా ఉందండి ఆకు. చూడ్డానికి ముదురుగా అనిపిస్తుంది, కానీ మందు కొట్టకుండా ఉన్నందువల్ల ఏమన్నా అంత టేస్ట్ వస్తుందో ఏమో నాకు తెలియదు. అంటే మనం ఆకుకూరలు బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం కదండి, వాటిలో అన్నిటికీ స్ప్రే కొడతారు. అంటే పురుగు మందు లాంటివి ఖచ్చితంగా స్ప్రే కొడతారు. మేము రైతులం కాబట్టి మాకు తెలుసు. కానీ ఈ ఆకుకి అంటే కలుపులాగా మనం ఇంట్లో కుండీల్లో వేసుకునే చెట్లకి స్ప్రే లాంటివి ఏం కొట్టం కదండి, వాటిలో పెరిగిన ఆకు కదా, అందువల్ల ఏమో తెలీదు, నాకు బాగా ఎక్కువ టేస్ట్గా అనిపిస్తుంది. మందులు కొట్టకుండా ఫ్రెష్గా పెరిగిన ఆకు అయినందువల్ల ఈ ఆకుకి అంత టేస్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంత మెత్తగా అయితే చాలండి. మనం ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము తిరగమాతకి. యాస్టీస్ మీరు ఆకుకూర ఎట్లా వండుకుంటారో అంతేనండి. పోపు దినుసులన్నీ వేసి కొంచెం బాగా వేగనిద్దాము. ఆనియన్స్ పడితేనేనండి టేస్టు. నేను ఉడికేటప్పుడు అంటే పప్పు ఉడికేటప్పుడు ఒక పెద్ద ఆనియన్ వేసాను. ఇప్పుడు తిరగమాతకి ఒక పెద్ద ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ పడితేనే కర్రీకి మంచి రుచి వస్తుంది. తిరగమాత కూడా బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాము. ఒక 2 ఎండుమిర్చి వేసానండి. ఎండుమిర్చి వల్ల తిరగమాత మంచి టేస్ట్ వస్తుందండి, మంచి సువాసన, బాగా కలర్ఫుల్గా మంచి రుచి వస్తుంది. తిరగమాత వేగేటప్పుడు కూడా మంచిగా వాసన వస్తుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఇంక మీదట కలుపు అనుకొని కట్ చేసి పడేయొద్దండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకొంచెం పడుతుంది. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను.
నచ్చిందంటే ఒకసారి మీ చెట్లల్లో ఉండే పెరుగు ఉంటుంది కదండి, ఆ ఆకుతో కొంచెం ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.